ఆంధ్ర అనేటువంటి శబ్దం మొదటి జాతివాచకంగా, తర్వాత దేశవాచకంగా, తర్వాత భాషావాచకంగా ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటి విషయాన్ని చెప్పే క్రమంలో, మొట్టమొదట ఆంధ్ర శబ్దం అనేటువంటిది జాతివాచకంగా వాడబడింది అనేటువంటిది మనకి ఆహ్, జె.ఎన్. రెడ్డి గారు రాసినటువంటి పరిశోధన పత్రం ద్వారా మనం నిర్ధారించుకుంటున్నటువంటి అంశం. ఈ క్రమంలో మనం చెప్పాము. నిన్న విశ్వామిత్రుడి యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మనుస్మృతిలో ఏ విధంగా జాతిపరంగా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది అనేటువంటిది చెప్పాము. అలాగే భరతుని నాట్య శాస్త్రంలో కూడా పాత్రోచితులకు సంబంధించినటువంటి ఎవరెవరు ఏ ఏ జాతుల వారు ఏ భాష మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ బర్బర కిరాత అనేటువంటి క్రమంలో బర్బర కిరాతాంధ్ర అనేటువంటి ఒక ఆంధ్ర పదాన్ని జాతివాచకంగా మనకు అక్కడ ఉపయోగించారు. అలాగే ఇక మనకి పురాణాలు అనేటువంటివి మనకి ఉన్నాయి. ఎలాగో సంస్కృత పురాణాలు అనేటువంటివి. ఆ సంస్కృత పురాణాల్లో వాయు పురాణాల్లో గాని, బ్రహ్మాండ పురాణంలో గాని, మత్స్య పురాణాలు ఈ 3 పురాణాల్లో ఆంధ్ర పదం అనేటువంటిది మనకు జాతివాచకంగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోధనుడు అనేటువంటి ఆయన కువలయమాల అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అందులో కూడా ఆంధ్ర పదం జాతివాచకంగా మెగస్థనీస్ గ్రీకు రాయబారి మనకు తెలుసు. ఆ గ్రీకు రాయబారి తన యొక్క ఇండికా అనేటువంటి గ్రంథంలో ఆంధ్రుల గురించి ఒక జాతివాచక ప్రస్తావన చేసినటువంటి సందర్భాన్ని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఈ విధంగా జాతివాచకంగా ఉన్నటువంటి ఈ పదం తరువాత క్రమంలో, తర్వాత సంవత్సరాలలో అది దేశవాచకంగా మారింది. అంటే ఒక జాతి ఆంధ్ర జాతి అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఒక దేశంగా లేదా ఒక ప్రాంతంగా పరిపాలన తమను తాము పరిపాలించుకునేటువంటి స్థితికి చేరింది అనేటువంటి ఒక సూచకంగా అక్కడ ఆంధ్ర శబ్దం దేశవాచకంగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా అందరొట్టి, ఆంధ్ర మండలే ఇలాంటి పదాలు మండలం అనేటువంటిది ఆ రోజు చూసినట్టు సంస్కృత భాషా పరిధిలో ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక పరిపాలితులు లేకపోతే పాలకులు చేత పరిపాలించబడుతున్నటువంటి ఒక ప్రాంతం అనేటువంటి అర్థంలో దేశవాచకం కనపడుతుంది. మనకి వాల్మీకి రామాయణం అనేటువంటిది సంస్కృతంలో ఆది గ్రంథం, ఆది కావ్యం అనేటువంటిది. ఈ ఆది కావ్యంలో కూడా ఆంధ్రదేశ ప్రస్తావన ఉంది. అంటే వాల్మీకి రాసినటువంటి కాలానికే మన ఆంధ్రదేశం అనేటువంటిది దేశ కాలంగా ఉంది. అంటే సీతను వెతకడానికి పంపించినటువంటి వానరులు నలుదిక్కులకి పంపించారు. మనకు తెలుసు రామాయణం గురించి. ఆ నలుదిక్కులకి పంపించినటువంటి వానరుల్ని అక్కడ సుగ్రీవుడు చెబుతాడు, దిశానిర్దేశం చేస్తాడు. మీరు ఏ ఏ ప్రాంతాలు వెతకాలంటే, ఏ ఏ దేశాలు వెతకాలంటే అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో ఆంధ్రజాతి పాలించేటువంటి దేశం కూడా ఒకటుంది. దాన్ని కూడా వెతకాలి అని చెప్పి చెప్తాడు. అంటే ఇక్కడ మనం ఆయన వెతికించాడా లేదా అనేటువంటిది పక్కన పెడితే, అక్కడ ఆంధ్ర అనేటువంటిది ఒక దేశంగా, ఆ రోజు వానరులు వెతకాల్సినటువంటి ఒక దేశంగా అక్కడ నిర్ధారించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇక అంటే కొంచెం వేగంగా వెళ్ళాలి. సిలబస్ అనేటువంటిది మనకి పూర్తి కాదు కాబట్టి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నాం. అదేవిధంగా వరాహమిహిరుడు అనేటువంటి ఆయన మనకు తెలుసు. మంచి ఖగోళ శాస్త్రవేత్త. ఆయన రాసినటువంటి బృహత్ సంహిత అనేటువంటి గ్రంథం ఉంది. ఈ బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో కూడా మనది దేశవాచకంగా చెప్పబడింది. హుయాన్ సాంగ్ అనేటువంటి ఒక రచయిత తర్వాత కాలంలో వచ్చాడు. ఇందాక మెగస్థనీస్ చెప్పాము జాతివాచకంగా చెప్పినప్పుడు. మెగస్థనీస్ తర్వాత హుయాన్ సాంగ్ అనేటువంటి చైనా యాత్రికుడు భారతదేశానికి రాయబారిగా వచ్చినటువంటి సందర్భం. ఈ హుయాన్ సాంగ్ రాసినటువంటి సియుకే అనేటువంటి గ్రంథంలో కూడా ఆంధ్రదేశ ప్రశస్తి మనకు కనపడుతుంది. దేశవాచకంగా ఆంధ్ర పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భం. ఇక తెలుగు శాసన చరిత్రను పరిశీలించినప్పుడైతే శివస్కందవర్మ అనేటువంటి ఆయన మైదవోలు శాసనం అనేటువంటి దాన్ని వేశాడు. మొట్టమొదటిసారిగా శాసనంలో ఆంధ్ర అనేటువంటి పదం దేశవాచకంగా కనపడుతున్నటువంటిది శివస్కందవర్మ మైదవోలు శాసనం. అలాగే తర్వాత కాలంలో వీరరాజేంద్ర చోళుడు కావచ్చు, రకరకాల వాళ్ళు వేసినటువంటి శాసనాల్లో ఆంధ్ర పదం మనకి అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు జాతివాచకంగా, దేశవాచకంగా ఉపయోగించినటువంటి ఆంధ్ర పదం భాషావాచకంగా ఎక్కడ ఉపయోగించబడింది అనంటే ఎక్కడా కూడా అంటే 11వ శతాబ్దం అంటే 10వ శతాబ్దం ప్రారంభం వరకు ఆంధ్ర అనేటువంటిది భాషాపరంగా ఉపయోగించలేదు. కేవలం ప్రాచీన గ్రంథాల్లో గాని, అంతకుముందు మనం చెప్పినట్టు విదేశీ రాయబారుల యొక్క గ్రంథాల్లో కానీ, మన పురాణాల్లో కానీ, లేకపోతే ఇంకొకరు రాసినటువంటి కొన్ని తమిళ మొదలైనటువంటి గ్రంథాల్లో కానీ ఎక్కడా కూడా భాషావాచకం కనపడలేదు.
మొట్టమొదటిసారిగా నన్నయ్య రాసినటువంటి నందపూడి శాసనంలో ఆంధ్ర శబ్దం కనపడుతుంది. నన్నయ్య మహాభారతమే కదా రాశారు. నందపూడి శాసనం ఎక్కడ రాశాడని అనుకోకూడదు. నన్నయ్య కొన్ని శాసనాలు రాశాడు. నన్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా ముందు అయ్యన్న భట్టు, చేతన భట్టు, నన్నయ్య భట్టు ఇది వాళ్ళ వంశ పరంపర. ఈ వంశ పరంపరలో భాగంగా వాళ్ళు మొదట కవులుగా ఉంటూ శాసనాలు రాసేటువంటి వాళ్ళు. ఇతను శాసనాలు రాసేటువంటి ఈ కవిని తీసుకొచ్చి రాజరాజ నరేంద్రుడు ఎంత చక్కగా నువ్వు రాస్తున్నారు కదా! కాబట్టి మీరు కావ్యం రాయమని చెప్పి అడగడం. ఆ అభ్యర్థనలో భాగంగా ఆంధ్ర మహాభారతాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నన్నయ్య మహాభారతం కంటే ముందు రాసినటువంటి నందంపూడి శాసనంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని భాషావాచకంగా ఉపయోగించాడు. అప్పటి వరకు మనకు ఆంధ్ర అనేటువంటి పదం భాషావాచకంగా లేదు. అదేవిధంగా ఆయన మనం రాసినట్టు చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథంలో పేరులోనే ఆంధ్ర అనేటువంటిది ఉంది. ఆంధ్ర అంటే అక్కడ భాషకు సంబంధించింది, ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు. ఆ తర్వాత తిక్కన, కీర్తన మొదలైనటువంటి కవులందరూ కూడా ఆంధ్ర శబ్దాన్ని భాషావాచకంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అది సర్వత్రా వ్యాప్తి చెందింది అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశం. ఇక తెలుగు, ఆంధ్రము, తెలుగు, తెనుగు ఈ మూడిటి గురించి రెండో పదమైనటువంటి తెలుగు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దీనికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ పదం అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక పత్రిక విలేకరులుగా లేకపోతే పత్రిక రంగానికి సంబంధించినటువంటి మనం కూడా కాస్తో కోస్తో ఒక విహంగ వీక్షణం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు మనం తెలుగు అనేటువంటి దాన్ని జాతివాచకంగా వాడుతున్నాం, దేశవాచకంగా వాడుతున్నాం, లేకపోతే రాష్ట్రవాచకంగా వాడుతున్నాం, భాషావాచకంగా వాడుతున్నాం. అయితే ఇది సంస్కృతంతో సంబంధం లేనటువంటి పదం. ఇప్పుడు ఆంధ్ర అనేటువంటిది ఏదో దేనికి సంబంధించినటువంటి అది అంధకరట్ట ఇలాంటి పదాల ద్వారా మనం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ తెలుగు అనేటువంటిది అచ్చ తెలుగు 16 అణాల తెలుగుకు మాత్రమే, తెలుగు భాషలో మాత్రమే ఇది పుట్టి పెరిగినటువంటి పదం. మొట్టమొదటగా తెలుగు, తెలింగ అనేటువంటి పదాలు ఈ భాషకు సంబంధించి దీన్ని ఉపయోగించినట్టు మనకు ప్రాచీన గ్రంథాల్లో కనపడుతుంది. తెలుగు, తెలింగ అనేటువంటివి మనకి మొట్టమొదటగా తెలుగుకు సంబంధించినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి రూపాలుగా కనపడుతున్నాయి భాషావాచకంగా. ఇవే మొదట కనపడుతున్నటువంటి. అయితే చాలా మంది భాషావేత్తలు ఏం చేశారంటే ఈ త్రిలింగా నుంచి, తెలింగ నుంచి ఈ తెలుగు పదం పుట్టింది అని చెప్పి ఒక వాదం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దేన్నైనా కూడా మనం సంస్కృత పండితులు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్క పదం కూడా సంస్కృతం నుంచే పుట్టింది అనేటువంటి ఒక ఉపపత్తి చూపించడం అనేటువంటిది మనకు కనపడుతుంది పరిశీలించినట్టే. ప్రతిదానికి ఇందాక మనం మన క్లాస్లో చెప్పుకున్నట్టు జన్య సంస్కృతంబు సకల భాషలకు అన్నట్టు ఈ తెలుగు అనేటువంటి పదం కూడా సంస్కృతం నుంచే పుట్టింది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ త్రిలింగ నుంచి తెలింగ, తెలుగు అనేటువంటి పదాలు పుట్టాయి అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేశారంటే 13వ శతాబ్దంలో మనకు విద్యానాథుడు అనేటువంటి వాడు ఉన్నాడు, కవి. ప్రతాపరుద్రుల కాకతీయుల రాజ్యంలో ఆస్థాన కవిగా ఉన్నటువంటి వాడు, ఆ కాలంలో నివసించినటువంటి కవి. ఈ విద్యానాథుడు తన యొక్క ప్రతాపరుద్రియం అనేటువంటి ఒక లక్షణ గ్రంథం ఉంది. ఈ ప్రతాపరుద్రియంలో త్రిలింగ అనేటువంటి పదానికి ఒక వ్యుత్పత్తి చెప్పాడు. ఈ ఆంధ్రదేశంలో లేకపోతే ఈ తెలుగు ప్రాంతంలో 3 లింగాలు అనేటువంటివి ఉన్నాయి. కరీంనగర్లో ఉన్నటువంటి కాళేశ్వరము, లేకపోతే ఒక శ్రీశైలం ఉన్నటువంటి ఒక శిఖరము, కాళహస్తి శిఖరము, ఈ 3 శిఖరాలు, ఈ 3 శివలింగాల మధ్య లేకపోతే ఈ శైవ క్షేత్రాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం త్రిలింగ దేశం. ఇదే త్రిలింగ, తిలింగ, తెలుగు అనేటువంటి ఒక వ్యుత్పత్తి చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు. దీన్ని ఎప్పుడైతే విద్యానాథుడు చెప్పాడో తన యొక్క గ్రంథంలో ప్రతాపరుద్రియంలో, తరువాత దాని వెనకోట పెద్దన 15వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆయన బాగుందండి, ఇదే సమర్థనీయమైనటువంటి తెలుగు అనేటువంటిది దాని నుంచే పుట్టిందని చెప్పారు. ఆ తర్వాత రకరకాలైనటువంటి మన కవులందరూ కూడా తెలుగు కవులు దాన్ని సమర్థించుకుంటూ వచ్చారు, మనం ఒప్పుకుంటూ వచ్చాం 20వ శతాబ్దం వరకు కూడా. అయితే కొమర్రాజు లక్ష్మణరావు గారు మొట్టమొదటిసారిగా అయా ఈ తెలుగు లేకపోతే తెలుగు అనేటువంటి పదం త్రిలింగ పదం నుంచి పుట్టినటువంటిది కాదు, ఇది సంస్కృతీకరించబడినటువంటి పదం అనేటువంటి ఒక
కొత్తదైనటువంటి నూతనమైనటువంటి వాదాన్ని ప్రవేశపెట్టారు. సంస్కృతీకరణం అంటే ఏంటి? ప్రతి విషయాన్ని కూడా మనం సమాజంలో ఉన్నత స్థితిని పొందడం కోసం తెలుగు పదాలని సంస్కృతీకరించడం, లేకపోతే మనం చదువుకున్నటువంటి వాళ్ళమనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడం కోసం పక్క భాషను వాడుకోవడం అనేటువంటిది ఈ రోజు మనకు తెలిసిపోయినటువంటి అంశం. సర్వసాధారణమైనటువంటి అంశం. తెలుగు మాట్లాడుతున్నటువంటి మనం ఒక కార్యాలయాలకు పోయినప్పుడు, ఇంకో దగ్గరికి పోయినప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ పుట్టుకొని వస్తుంది. ఇంగ్లీషులో ఏదో మనం పుట్టి పెరిగినటువంటి వాళ్ళలాగా. యాక్చువల్లీ ఏంటి యాక్చువల్లీ? ఏంటి వాస్తవంగా అని అనుకోలేమా? కాబట్టి ఇలాంటి మనకి నేను చదువుకున్నటువంటి వాడిని, నేను ఇంగ్లీష్ చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడగలిగినటువంటి వాడిని, నాకు చాలా మేధావిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ఈరోజు మనం ఏదైతే ఇంగ్లీష్‌ను ఒక ఫ్యాషన్‌గా ఉపయోగించి మనకు మనమే ముప్పు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. అంటే నిత్య వ్యవహారికంలో కూడా సమయం ఎంతయింది? కాలం ఎంతయింది? గంట ఎంతయింది? అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి నుంచి టైం ఎంతయింది? సారీ ఇలాంటి పదాలు నిత్య వ్యవహారికంలో చేరిపోయాయి. సరే, దాని గురించి అదొక పెద్ద చర్చ. దేన్నైనా సరే ఉన్నతీకరించుకోవడం కోసం, తమను తాము గొప్పగా చెప్పుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ రోజు తెలుగు అనేటువంటి దాన్ని కూడా త్రిలింగ అనేటువంటి ఒక సంస్కృతీకరణ చేశారు అనేటువంటి కొమర్రాజు లక్ష్మణరావు గారు చేసినటువంటి వాదం. తెలుగు త్రిలింగగా సంస్కృతీకరించబడింది. అంతటితోటే ఆయన వదిలిపెట్టలేదు. ఆ రోజు గ్రీకు దేశస్థులైనటువంటి టాలమీ అనేటువంటి ఆయన తెలుగు పైన చాలా గొప్ప పరిశోధన చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్లినీ అనేటువంటి ఆయన ఈ వీళ్ళు రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని, అయ్యా ఇది పరిస్థితి, వాళ్ళ గ్రంథాల్లో కూడా ఈ తెలుగు అనేటువంటిది ఉంది. ఆ తర్వాత కాలంలోనే ఇది ఈ సంస్కృతీకరించబడింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎక్కడైనా సరే ఒక వాదం, ప్రతివాదం అనేటువంటిది ఉండడం సహజమే. కొమర్రాజు లక్ష్మణరావు గారు చేసినటువంటి ఈ వాదాన్ని కొంతమంది భాషా శాస్త్రవేత్తలు వ్యతిరేకించారు. ఇప్పుడు చిలుకూరి నారాయణరావు గారు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే త్రికళింగ నుంచి తెలుగు పుట్టింది అని ఒక కొత్త వాదం తీసుకొచ్చారు. త్రికళింగ నుంచి తెలుగు పుట్టడం అనేటువంటిది ఏంటి అనేటువంటిది 3 కళింగలు ఉన్నాయి. ఆ 3 కళింగల మధ్య ప్రాంతం అక్కడ ఉన్నటువంటి కళింగ, ఒరిస్సా బార్డర్‌లో ఉన్నటువంటి కళింగ, ఇట్లా రకరకాలైనటువంటి ఈ మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిది అని చెప్పి ఆయన చెప్పినటువంటి వాదం. సరే, ఎవరి వాదాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గంటిజోగి సోమయాజి గారు ఇలాంటి వాళ్ళు ఈ త్రిలింగ శబ్దానికి వైపు నిలిచారు. ఈ కొమర్రాజు లక్ష్మణరావు గారు, బోధరాజు ఇట్లాంటి కొంతమంది భాషావేత్తలు తెలుగు వైపు నిలిచారు. సరే, ఎవరు ఏదైనా కూడా మనం ఆలోచించినప్పుడు, జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తెలుగు పదాలని సంస్కృతీకరించడం అనేటువంటిది మనకు కనపడుతుంది. కందుకూరు అనేటువంటి ఊరిని స్కందపురి అనేటువంటి పేరుతోటి ఆ రోజు కందుకూరు రుద్రకవి లాంటి వాళ్ళు తమ యొక్క గ్రంథాల్లో చేర్చారు. ఇప్పుడు మన కడప జిల్లాలో ఉన్నటువంటి చెయ్యూరు అనేటువంటిది వ్యవహారకులు ఉన్నటువంటి నదిని బాహుదా నది. చెయ్యి అంటే బాహు, సంస్కృతంలో అర్థం దాన్ని. చెయ్యి అంటే సంస్కృతంలో బాహు అంటాం. చెయ్యేరు, ఏరు అనేటువంటి తెలుగు పదం, చెయ్యి అనేటువంటి 2 తెలుగు పదాలు. 2 పదాలను తీసుకెళ్లి బాహుదా అనేటువంటి సంస్కృత పదం, నది అనేటువంటిది సంస్కృత పదం, రెండింటిని ఒకటి కలిపి సంస్కృతీకరణ చేసి బాహుదా నది అని చెప్పారు. స్కందపురి, ఇలాంటివి. తామ్రపురి, చేబ్రోలు అనేటువంటి గుంటూరు ఏరియాలో ఉంది. చేబ్రోలు అనేటువంటి దాన్ని తామ్రపురి అనేటువంటి పేరుతోటే ఒక నామకరణం చేశారు. కాబట్టి ఇలా తెలుగు పదాలని సంస్కృతీకరించేటువంటి క్రమంలో భాగంగా ఈ తెలుగు అనేటువంటిది త్రిలింగ శబ్దంగా మారి ఉంటుంది అని చెప్పి చాలా మంది భాషావేత్తలు ఆమోదించినటువంటి సందర్భం. సరే, బాగానే ఉంది. మరి తెలుగు ఎలా పుట్టింది? బానే ఉంది కదా, త్రినగా నుంచి లేకపోతే త్రిలింగ నుంచి తెలుగు పుట్టలేదు. మరి తెలుగు ఎలా పుట్టింది అని చెప్పి అవతల వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకు వీళ్ళు కూడా సమాధానం చెప్పారు. తెల్ ప్లస్ గు. తెల్ అంటే ప్రకాశవంతమైన, స్పష్టమైన, తెలివి కలిగినటువంటి, ఇలా అర్థాలు ఉన్నాయి. ఇలా ఈ జాతి అనేటువంటిది, ఈ ప్రాంతం అనేటువంటిది చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా ప్రకాశవంతమైనటువంటి, శారీరకమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు మిగిలినటువంటి ఈ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటూ ఈ తమిళ, మలయాళ ఇలాంటి వాటితో చూసామో తెలియదు మనకి. కాబట్టి ఈ తెల్-గు అనేటువంటి ప్రత్యయం చేరి తెలుగు అనేటువంటి రూపం ఏర్పడింది అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని చేశారు. దాన్ని చాలా మంది భాషావేత్తలు అలంకరించారు. ఈ విధంగా తెలుగు అనేటువంటి రూపాలు ప్రాచీన కాలం నుంచి రావడానికి కారణమైంది. మరి తెలుగు ఎక్కడి నుంచి పుట్టింది? ఆంధ్రం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకున్నాం. తెలుగు ఎక్కడి నుంచి పుట్టిందో, ఎలా వచ్చిందో అనేటువంటి
దాని వ్యుత్పత్తిని గురించి తెలుసుకున్నాం. ఇక తెలుగు ఎలా పుట్టిందంటే దానికి కూడా ఇందాక చెప్పాం కదా, ఒక సిద్ధాంతం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. దేనికైనా సరే మూలం అదే అనేటువంటి విధంగా త్రినగ, నగము అంటే కొండ, త్రి అంటే మూడు, మూడు కొండల ప్రదేశం శ్రీశైలము, మహేంద్రగిరి, కాళహస్తి. ఈ మూడు కొండలు ఉన్నాయి. ఈ మూడు కొండల మధ్యలో ఉన్నటువంటిది త్రినగ దేశమే, తెనుగు దేశం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఈ మనకి ఇందాక మనం మన క్లాస్లో చెప్పుకున్నట్టు కాల్డ్వెల్ ఉన్నాడు. మనకి ద్రావిడ భాష సిద్ధాంతాన్ని చెప్పినటువంటి కాల్డ్వెల్. గ్రియర్సన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకోలేదయా, ఇలా త్రినగ నుంచి ఇలాంటి ఏర్పడలేదు తెలుగు అనేటువంటిది. తెన్ ప్లస్ అగు నుంచి తెనుగు అనేటువంటి పదం వచ్చింది. తెన్ అంటే దక్షిణ అని అర్థం. ఈరోజు మనకి దక్షిణం అనేటువంటి పదాన్ని సృష్టించి, దక్షిణం అనేటువంటిది తెలుగు పదం కాదండి. ఉత్తరం అనేటువంటి తెలుగు పదం కాదు. ఇవి రెండు కూడా పరభాషా పదాలు. కాబట్టి ఈ సంస్కృతం అంటే పరభాష అంటే నా ఉద్దేశం సంస్కృతం నుంచి మనం తెచ్చుకున్నటువంటివి. అయితే తెన్ అంటే దక్షిణం అనేటువంటి అర్థంలో ఉంది. ఆ తెనుగు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగువారు అని బ్రౌన్ నిఘంటు కూడా ఇదే చెప్తున్నారు. ఇది అర్థం కొంచెం సమంజసంగా ఉంది. ఈ దక్షిణ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు తెలుగువారయ్యారు. వాళ్ళే మనం తెలుగువారని లేకపోతే ఆంధ్రులని ఏ రకమైనటువంటి పేరుతో వచ్చినా బాగానే ఉంది. మరి తెలుగు అనే పిలవచ్చు కదా, తెలుగు ఎందుకు వచ్చింది? తెలుగు ఏంటి అంటే భాషావేత్తలు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. అయ్యా, మనకి భాషలో న, ల అనేటువంటి అక్షరాలని వినిమయం చేయడం అనేటువంటిది చాలా అద్భుతమైనట్టుగా జరుగుతున్నటువంటి పరిణామం ఇది, భాషా పరిణామం. మునగ అనేటువంటి పదాన్ని మొలగా అని పిలుస్తాం వ్యవహరించేటప్పుడు. మునగ అనేటువంటి దాన్ని మొలగా అని కొన్ని ఏరియాలు అంటాం, కొన్ని ప్రాంతాల్లో అంటాం, కొంతమంది ప్రజలు అలా ఉచ్చరిస్తారు. జన్మ అనేటువంటి దాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూసినప్పుడు జల్మ, నీది ఏం జల్మరా అంటారు. తప్పు కాదు. నాగలి అని కొన్ని ప్రాంతాల్లో అంటే లాగలి అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. లేత అని కొన్ని ప్రాంతాల్లో అంటే నేతగా ఉన్నాయి మరి కూరగాయలు, అయితే కుర్రవాడు నేతగా ఉన్నాడు, పాప నేతగా ఉంది అంటే లేతగా ఉంది, లేతప్రాయము అనేటువంటి దానికి సంబంధించి ఈ నా లా అనేటువంటి అక్షరాల యొక్క వినిమయం, ఒకదాని బదులు ఒకటి మార్చి పలకడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. అందులో భాగంగానే తెలుగుగా ఎవరు ఉచ్చారణకు అనుగుణంగా వాళ్ళు పలికేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే ఇవి రెండు వేరు భాషలు కాదు, ఇవి వేరు ప్రాంతాలు కాదు. ఇదంతా కూడా ఈ పదాలకు సంబంధించినటువంటి వ్యుత్పత్తి అని చెప్పి చెప్పారు. అయితే తెలుగు పదాల్లో ఏది మొదటిది? ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆంధ్ర పదం మొట్టమొదట ప్రయోగించబడింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి తెలుగుకు సంబంధించి చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిది తెలుగు అనేటువంటి. ఎందుకంటే ప్రాచీనమైనటువంటి తమిళ గ్రంథం అనేటువంటి అగత్యం అనేటువంటి ఒక గ్రంథం. ఈ అగత్యం అనేటువంటి గ్రంథంలో తెలుగు అనేటువంటి పదం ప్రయోగించబడింది. ఆ తర్వాత క్రమంలో తెనుగు అనేటువంటిది వచ్చినా, త్రినగ అనేటువంటిది వచ్చినా, త్రిలింగ అనేటువంటిది వచ్చినా తర్వాత కాలంలో వచ్చినటువంటివే. కానీ శాసనాలను బట్టి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రయోగం ఏంటంటే తెలుగు అనేటువంటి పదము అని చెప్పి నేను నిర్ణయించినటువంటిది కాదు, భాషావేత్తలు నిర్ణయించినటువంటి అంశం. కాబట్టి ఈ విధంగా మనం ఆంధ్రము, తెలుగు అనేటువంటి పదాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి పదప్రయోగంగా ఆంధ్రాన్ని, ఆ తర్వాత తెలుగును తీసుకోవాలి. తర్వాత తెలుగు అనేటువంటిది ఉచ్చారణ వల్ల అలా జరిగి ఉంటుంది అని చెప్పి చెప్పారు. బాగుంది. ఎట్లాగైతే ఏమి, ఆంధ్రంలో నుంచి తెలుగు నుంచి మూడు కూడా సమానార్థకాలు జాతిగా, దేశంగా, భాషగా అనేక సంవత్సరాల కాలంలో ప్రజల నాలుకల్లో లేకపోతే శాసనాల్లో లేకపోతే కావ్యాల్లో గ్రంథాల్లో నలిగి ఉన్నాయి. దాంట్లో ఎలాంటి పేచీ. అయితే ఈ తెలుగు అనేటువంటిది ఏ విధంగా రూపాంతరం చెందింది మనం చెప్పుకున్నాం. మూల ద్రావిడం నుంచి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో 2000 సంవత్సరాల నాడే మధ్య ద్రావిడ భాష వచ్చేసింది. మధ్య ద్రావిడ భాషలోంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడే తెలుగు భాష అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపంగా వచ్చేసింది. నిన్న మొన్న క్లాసులో మనం చెప్పుకున్నాం. అయితే ఈ తెలుగు భాష స్వయం ప్రతిపత్తిని పొందినటువంటి ఈ తెలుగు భాష 2000 సంవత్సరాలకు ముందే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని, ప్రత్యేకమైనటువంటి పదజాలాన్ని, ప్రత్యేకమైనటువంటి వర్ణాలని, ప్రత్యేకమైనటువంటి ధ్వనులను రూపొందించుకున్నటువంటి
ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రాచీన రూపాలు ఏంటి? ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ తెలుగు భాషకు మూలం ఎలా ఉంది? మనిషి అనేటువంటి వాడు ఎప్పుడూ ఒకే విధంగా లేడు. ఏ విధంగా మానవ పరిణామ క్రమం అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటి డార్విన్ పరిణామ సిద్ధాంతం దగ్గర నుంచి రకరకాల సిద్ధాంతాలు. అంటే మనిషి పరిణామం ఏ విధంగా జరిగిందో, ఒక నది పరిణామం ఏ విధంగా జరిగిందో, ఒక భాష యొక్క పరిణామం కూడా అలాగే జరుగుతుందని చెప్పి మనం ముందు క్లాసులో. మరి తెలుగు భాష యొక్క పరిణామం ఎలా జరిగింది? ప్రాచీన కాలం నుంచి. ప్రాచీన కాలం అంటే ఎక్కడి నుంచి మనం మొదలుపెట్టుకోవాలి? ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి భాష వెనుక ఎలా చరిత్ర జరిగింది? ఎలా నిర్మించబడింది అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈ ప్రాచీనం మన తెలుగు భాషకు ముందు ఉన్నటువంటి భాషని ప్రాచీన భాష అంటున్నాం. ప్రాచీన తెలుగు భాష అంటున్నాం. మరి ప్రాచీన తెలుగు భాషని తెలుసుకోవాలంటే ఈ రోజు ఆధారాలు ఏంటి? రకరకాల పుస్తకాలు వచ్చేసాయి భాషా చరిత్రకు సంబంధించి. అయితే ఈ పుస్తకాలకు మూల రూపం ఏంటి? ముడి సరుకు ఏంటి? ప్రధాన ఆకరాలు ఏంటి? అని మనం ప్రశ్నించినప్పుడు శాసనాలు, నాణేలు, ఇతర భాషల్లో ఉన్నటువంటి ప్రస్తావనలు, ఈ 3 ఆధారాలను తీసుకొని తెలుగు భాష యొక్క పూర్వ స్వరూపాన్ని భాషావేత్తలు నిర్ధారించారు. ఒకటి శాసనాలు, 2 నాణేలు, ఇతర భాషల్లో ఉన్నటువంటి సారస్వతంలో లేకపోతే ఇతర భాషల్లో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రస్తావన. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకొని భాషావేత్తలు తెలుగు భాష యొక్క ప్రాచీనమైనటువంటి రూపాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి లిఖితాధారాలు లేవు. ప్రజల వ్యవహారంలో ఉన్నది కానీ భాష దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి లిఖితాధారాలు లేవు. తెలుగు ప్రాచీనమైనటువంటి హోదా కల్పించేటువంటి క్రమంలో ఆనాటి ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కానీ చూసినటువంటి అనేక రకాలైనటువంటి ఉపపత్తుల్లో అయ్యా లిపి, గ్రంథాలు, ఆధారాలు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం నుంచి మనకి ఈ శాసనాధారాలు ఈ 1వ శతాబ్దం నుంచి ఈ నాగభూ శబ్దము ఇలాంటివి కనపడుతున్నాయంటే అంతకుముందు 1000 సంవత్సరాల ముందు నుంచే ఈ భాష ఉంది వ్యవహారికంలో అని చెప్పడానికి ఇవే ఆధారాలు చెప్పి అనేక రకాలైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్, గ్రంథస్థమైనటువంటి అనేక రకాలైన ఆధారాలను చూపించి మనకు తెలుగు ప్రాచీన హోదా తీసుకురావడం కోసం ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి మొత్తం మీద తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే వాళ్ళు చూపించినటువంటి ఉపపత్తులు ఏంటి అంటే ఇవే మనం చెప్పుకుంటూ ఉన్నాం. క్రీస్తకం 1వ శతాబ్దంలో అమరావతి స్తూపంలో నాగబు అనేటువంటి శబ్దం కనపడింది. అదే మొట్టమొదటి తెలుగు పదం అని. కాదు నాగబు కాదు, నాగబుద్ధ అనేటువంటిది అని చెప్పి ఇటీవల కాలంలో కొంతమంది వాళ్ళు ఓకే. ఎందుకంటే మనకు ఆంధ్రదేశానికి లేకపోతే ఈ ప్రాంతానికి నాగభూమి అనేటువంటి పేరుంది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో బౌద్ధం బాగా వికసించినట్టు మన చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ఏది దీనికి సంబంధించిందైన నాగబుద్ధ అయినా, నాగబుద్ధ పూర్ణమైనా ఏదైనా కూడా ఇబ్బంది లేదు మనకి. కాకపోతే అది తెలుగు పదమే. అప్పటికే శాసనం అక్కడికే అమరావతి స్తూపంలో కనపడుతుందంటే అప్పటికే రాసేటువంటి సాంప్రదాయం మనకు ఉంది, తెలుగుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, భాష అనేటువంటిది అక్కడ మనకి అర్థమవుతున్నటువంటి. అయితే 1వ శతాబ్దంలో అమరావతి స్తూపంలో మొదటి తెలుగు పదం కనిపించినప్పటికీ కూడా క్రీస్తకం 575లో తొలి శాసనం మనకు లభిస్తున్నప్పటికీ కూడా క్రీస్తకం 848లో తెలుగు తొలి పద్య శాసనం మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా మనకి 11వ శతాబ్దంలో నన్నయ్య మహాభారతం తొలి కావ్యంగా మనకు లభిస్తున్నప్పటికీ కూడా అంతకు ముందు నుంచే మనకి తెలుగుకు సంబంధించినటువంటి అపారమైన సాహిత్యం ఉంది అని చెప్పి అందరూ కూడా అంగీకరించినటువంటి అంశం. ఎందుకంటే మనకు 11వ శతాబ్దంలో లేదా 12వ శతాబ్దం వచ్చినటువంటి ఒక శివకవులు సాహిత్యం ఉంది. నన్నచోడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు అనేటువంటి 3 పండిత త్రయం ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి గ్రంథంలో శ్రీశైలానికి వెళ్ళేటువంటి యాత్రికులు మెట్లు ఎక్కేటువంటి సందర్భంలో వాళ్ళు పాడుకునేటువంటి ఏలపాటలు, రకరకాలైనటువంటి జానపద పాటలు అనేటువంటివి, ఊయల పాటలు అనేటువంటి వాటి యొక్క ప్రస్తావన ఉంది అక్కడ. అంటే ఒక కవి రాసినటువంటి గ్రంథంలో కొన్ని పాటల ప్రస్తావన ఉంది అంటే 12వ శతాబ్దంలో వచ్చినటువంటి గ్రంథం అది. 12వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ గ్రంథంలో ఆ రోజు జానపదులు పాటలు పాడుకునేవాళ్ళు అంటే 12వ శతాబ్దానికి ముందే, చాలా సంవత్సరాల ముందే సాహిత్యం ఉంది అనేటువంటి మనకు ప్రధానమైనటువంటి అంశం. అంటే మనకి మొదటి క్రీస్తకం 1వ శతాబ్దం నాటికే తెలుగు మొదటి పదం కనిపించిందని చెప్పి ఇదే ప్రాచీనతను నిర్ధారించడానికి వీలు లేదు. 1వ శతాబ్దానికి ముందే జానపదులు రకరకాలైనటువంటి పాటలు తెలుగులో పాడుకునేవాళ్ళు.
లిఖితంగా రాసేటువంటి శక్తి వాళ్ళకి లేకపోవచ్చు. అనేక కథలు చెప్పుకునేవాళ్ళు, అనేక సామెతలు చెప్పుకునేవాళ్ళు, అనేక కళారూపాలు ప్రదర్శించుకునేవాళ్ళు, కళారూపాల సందర్భంలో అనేక రకాలైనటువంటి రాగాలాపన చేసుకునేవాళ్ళు. ఇదంతా ఆ రోజు తెలుగు గడ్డపై, మన ప్రాంతంపై జరిగినటువంటి తెలుగు భాష వృద్ధిగా మనం చూసుకోవాలి. దురదృష్టవశాత్తు అది మనకి గ్రంథాల్లోకి ఎక్కలేదు. ఒక నోటి నుంచి ఇంకొక నోటికి అలా పారంపర్యంగా, అనువంశికంగా వచ్చిందే కానీ, అంటే నేను ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే, తెలుగు భాషకు సంబంధించి దాదాపుగా 2000 పైనే ఎక్కువ ప్రచారం, 2000 పైన సంవత్సరాలకు ముందు నుంచే మన భాష అనేటువంటిది చాలా సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నాము అని చెప్పడం మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. సరే, అది పక్కన పెట్టుకుంటే, మన ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి ఎలా ఉండేది ఇది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు శాసనాధారాలు, నాణ్యాలు, కావ్యాధారాలు, విదేశీయులు లేకపోతే ఇతర భాషల్లో ఉన్నటువంటి ఉటంకింపులు ఇవి ప్రధానంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా నన్నయ్యకు ముందే, అంటే 11వ శతాబ్దానికి ముందే ఇవన్నీ కూడా వీటిని క్రోడీకరించారు మన భాషావేత్తలు. అంటే నన్నయ్యకు ముందు అంటే 11వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి తెలుగు భాషను ప్రాంగ్ నన్నయ్య, ప్రాంగ్ అంటే ముందు అని అర్థం. నన్నయ్యకు ముందు ఉన్నటువంటి తెలుగు భాష, నన్నయ్యకి తర్వాత ఉన్నటువంటి తెలుగు భాష. ఎక్కడొకక్కడ ఒక కొలమానాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా, ఎక్కడొకక్కడ ఒక హద్దురాయిని ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ హద్దురాయిని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో నన్నయ్యకు ముందు, నన్నయ్యకు తర్వాత వచ్చినటువంటి భాషను ప్రాచీన తెలుగు భాష అన్నాం. అయితే నన్నయ్యకు ముందు వచ్చినటువంటి తెలుగు భాషను ప్రాంగ్ నన్నయ్య తెలుగు భాష అని, నన్నయ్య తరువాత వచ్చినటువంటి భాషను నన్నయ్య తరువాత కావ్య భాష అని చెప్పి చెప్పుకుంటూ రెండు భాగాలు చేశారు. అయితే ఈ ప్రాచీన భాష అనేటువంటిది క్రీస్తు పూర్వం 2000 నుంచి, క్రీస్తు పూర్వం 1000 నుంచి 1850 వరకు, క్రీస్తు శకం 1850 వరకు ఉన్నటువంటి దాన్ని ప్రాచీన తెలుగు భాష అన్నారు. క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 1850 వరకు ఉన్నటువంటి దాన్ని ప్రాచీన తెలుగు భాష. ఈ ప్రాచీన తెలుగు భాషను కూడా క్రీస్తు పూర్వం 1000 నుంచి, లేకపోతే క్రీస్తు పూర్వం 200 నుంచి 575 తొలి తెలుగు శాసనం, కళమళ్ళ శాసనం దొరికినంత వరకు ఒక భాగంగా చేశారు. 75 నుంచి నన్నయ్య కావ్యం వరకు వచ్చినంత వరకు ఒక భాగం చేశారు. ఇదంతా కూడా ప్రాంగ్ నన్నయ్య యుగం. ఈ యుగంలో ఉన్నటువంటి భాష ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం బోధరాజు రాధాకృష్ణ గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, మనం తెలుగు భాషావేత్తలు, మనం గర్వించదగినటువంటి భాషావేత్తలు, మనకంటే ముందు తమ యొక్క జీవిత సర్వస్వాలని అప్పగించి ఈ తెలుగు భాష అక్షరాలను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను సమీకరించడం కోసం ప్రయత్నం చేశారు. మీకు తెలుసో తెలీదో మిత్రులారా, మానవల్లి రామకృష్ణ కవి అనేటువంటి ఒక కవి దాదాపుగా తిరుపతిలోనే కాలం చేశారు. తినడానికి తిండి లేక, చిట్ట చివరి పరిస్థితుల్లో ఆహారం దొరకక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరణించాడు. కానీ జీవితకాలం భాషా సాహిత్యాల కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఒక స్వీట్ అంగట్లో స్వీటు తింటా, ఆయనకి మిఠాయి తినడం అంటే చాలా ఇష్టం. మిఠాయి తీసుకోవడానికి, తినడానికి అంటే డబ్బులు లేదు. ఆయన అదివరకే గొప్ప రీడర్గా రకరకాలుగా పనిచేశాడు, మంచి శాసనవేత్తగా పనిచేశాడు. కానీ పెన్షన్ లేదు, పెన్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ కుటుంబం జరుగుబాటు లేదు, తినాలనేటువంటి ఆశ. స్వీట్ అంగట్లో స్వీట్ తీసుకుంటే వెంటనే అతను ఒక దెబ్బ వేస్తాడు స్వీట్ అంగట్లో. అక్కడ చూసినటువంటి ఒక అయ్యర్ అనేటువంటి వ్యక్తి ఆ స్వీట్ అంగట అతను మందలించి, ఎవరనుకున్నారా ఇతన్ని, గొప్ప భాషావేత్తరా, ఈ రోజు మన తెలుగు సాహిత్యానికి సంబంధించి, భాషకు సంబంధించి ఎంత గొప్ప కృషి చేశాడు, ఆయన గురించి నీకేం తెలుస్తా అని చెప్పి ఆ రోజు నుంచి ఆ అయ్యర్ అనేటువంటి వ్యక్తి మానవల్లి రామకృష్ణ కవికి, మీరు వచ్చి భోంచేసిపోండి గురువు గారు, ఇక్కడ ఎలాంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం. ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటికే క్యారియర్ పంపించేవాడు. ఆ అయ్యర్ అనేటువంటి ఆయన వేరే వాళ్ళతో చెప్పినటువంటి విషయాన్ని నేను రికార్డ్ చేశాను.
ఈ జన్మలో నాకు ఎలా చదువు రాలేదు, ఇలాంటి చదువు వచ్చినటువంటి మహా పండితులకి ఒక పూట భోజనం పెడితే వచ్చే జన్మలో అయినా సరే నాకు చదువు వస్తుంది అని అభిప్రాయపడి ఇలాంటి కవులను కనీసం వాళ్ళ క్షుద్బాధ, ఆకలి బాధ తీర్చినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు బోధరాజ రాధాకృష్ణ కావచ్చు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కూడా మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కూడా ఒక సంచి భుజాన వేసుకొని ఒక పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉండేవాడు అనేక ప్రాంతాలు. ఒక భాషావేత్త, చారిత్రక మంచి ఆ చరిత్ర పురుషుడు. ఆయన రాసినటువంటి 'రెడ్డి కింగ్డమ్' అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. కాబట్టి వీళ్ళందరూ కూడా వేడూరి ప్రభాకర్ శాస్త్రి, తిరుమల రామచంద్ర, అద్భుతమైనటువంటి ఈ భాషావేత్తలందరూ కృషి చేసి నన్నయ్యకు ముందునటువంటి తెలుగు భాష ఏంటనేటువంటి విషయాన్ని రకరకాలుగా తవ్వి బయటికి తీశారు. ఆ బయట తీసినటువంటి గ్రంథంలో క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 575 వరకు ఉన్నటువంటి దాదాపుగా శిలాశాసనాలు 217 శిలాశాసనాలు, 52 తామ్ర శాసనాలు, అంటే మొత్తం 269 శాసనాలను పరిశీలించి అప్పుడు వాటన్నిటిని బుట్టబోసి అందులో ఉన్నటువంటి విషయాన్నంతటిని కూడా ఒక దగ్గర చేర్చి అప్పుడు ప్రతిపాదన చేశారు. ప్రాచీన తెలుగు భాష స్వరూపం ఇది అని. ఊరికే కూర్చొని నాలాగా లేకపోతే ఇంకోలాగా మైక్ ముందు కూర్చొని చెప్పేలేదు. ఇన్ని శాసనాలన్నిటినీ కూడా రకరకాల ప్రాంతాల్లో తీసుకొచ్చి గుట్టబోసి అందులో ఉన్నటువంటి మన భాష యొక్క ప్రాచీనమైనటువంటి రూపాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా మనకి తెలుగు అక్షరాలు ఏంటి, తెలుగు పదాలు ఏంటి, అవి ఏ విధంగా పరిణామం చెందాయి, కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందాయి, వేటిని చేర్చుకున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రాంగణన్నయ యుగం అంటే 11వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి యుగం. ప్రాంగణన్నయ యుగ భాష అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి భాష. ఈ 11వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి భాషను ఇందాక చెప్పుకున్నట్టు 2 భాగాలు చేశారు. క్రీస్తు పూర్వం 200 నుంచి 575 వరకు తొలి శాసనం దొరికినంత వరకు. ఇక్కడ మనం ఈ 575 వరకు ఉన్నటువంటి ఈ తెలుగు భాష రూపాన్ని వీళ్ళు అంచనా వేసేటప్పుడు, అయ్యా అంటే వాళ్ళ శాసనాల ఆధారంగా చూశారు కాబట్టి చదువుకోనటువంటి, శాసనాలు రాయలేనటువంటి వారి యొక్క జానపదుల యొక్క భాషలో ఉన్నటువంటి పదాలు దీంట్లో చేరలేదు అనేటువంటిది చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఈ శాసనాలు అప్పటికి తెలుగు లిపి పూర్తిగా మాట్లాడుకుంటున్నారే కానీ ఒక రూపాంతరం పొందలేదు. కానీ ఈ సంస్కృతంలో, ప్రాకృతంలో శాసనాలు వేసేవాళ్ళు. ఈ సంస్కృతంలో, ప్రాకృతంలో శాసనాలు వేసేటువంటి సమయంలో ఆ శాసనాలలో అనేక తెలుగు గ్రామాల పేర్లు, తెలుగు వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, సంఖ్యావాచకాలు ఇలాంటివి కనపడుతూ వచ్చాయి. అది తొలి దశ. అంటే ఇక్కడ తెలుగు లిపి లేకపోయినప్పటికీ కూడా ప్రాకృత లిపిని, సంస్కృత లిపిని, పాళీ లిపిని వాళ్ళు ఉపయోగించినప్పటికీ కూడా అందులో రేవణకాలు, తాండ్రికొండ్ర, ఒంగోజు, పూజూరు ఇలాంటి తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తినామాలు, గ్రామనామాలు, సంఖ్యావాచకాలు, ఒండ్రు ఇలాంటి సంఖ్యావాచకాలు సంస్కృత ప్రాకృత శాసనాల్లో క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం అంటే 575 వరకు ఉన్నటువంటి శాసనాల్లో తెలుగు పేర్లు మొట్టమొదటిసారి ఇలా కనపడుతున్నాయి. వీటిని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత మనం అనుకున్నట్టు ఎర్రగుడిపాడు శాసనం కావచ్చు, కలమల శాసనం కావచ్చు, ఇవి తెలుగు లిపిలోనే మొట్టమొదటిసారిగా దొరికాయని చెప్పి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇర్కల ముత్తురాజు వేయించినటువంటి ఎర్రగుడిపాడు శాసనం, ధనుంజయుడు వేయించినటువంటి కలమల శాసనం, ఇవి మొట్టమొదటి తెలుగు శాసనాలుగా మనకి ఈ గద్య శాసనాలుగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో గద్య రూపంలో వస్తూ 848 క్రీస్తు శకం వచ్చేటప్పటికి తెలుగు లిపిలో ఛందస్సుతో కూడినటువంటి పద్య శాసనాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. తరువోజ ఛందస్సులో మొట్టమొదటి పద్య శాసనం మనకు కనపడుతుంది పండురంగని అద్దంకి శాసనం. ముందు క్లాసులో కూడా చెప్పాను దీని గురించి. కాబట్టి అంటే 848 వచ్చేటప్పటికి వచన రూపంలో నుంచి మనం ఛందస్సును తెలుగులో సృష్టించుకొని
పద్యాలు రాసుకునేటువంటి స్థితికి తెలుగు భాష ఎదిగింది అనేటువంటిది అక్కడ మనం గమనించినటువంటి అంశం. అంటే అంతకు ముందు లేదా ఈ పద్యాలు అంటే ఉన్నాయి, జన వ్యవహారంలో ఉన్నాయి. లిపితో కూడినటువంటి తెలుగు లిపితో కూడినటువంటి తెలుగు అక్షరాలతో కూడినటువంటి శాసనాలుగా, తెలుగులో వచ్చినటువంటి శాసనాలుగా, గద్య పద్య శాసనాలుగా వీటిని మనం గమనించాం. అయితే మనం చెప్పుకున్నటువంటి తిరుమల రామచంద్ర గారు కావచ్చు, బోధరాజు రాధాకృష్ణ గారు కావచ్చు, ప్రభాకర శాస్త్రి, సోమశేఖర శర్మ లాంటి పండితులు శాసనాల్లో ఉన్నటువంటి భాషను చూసి ఏమి నిర్ధారించారు అంటే, తెలుగు భాషలో ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఎన్ని హల్లులు ఉన్నాయి. వాళ్ళు నిర్ధారించిన ప్రకారం నన్నయ్యకు ముందు 10 అచ్చులు ఉన్నాయి, 23 హల్లులు ఉన్నాయి, అంటే 33. మనం చెన్నైశ్వరి బాల వ్యాకరణం చూస్తే కూడా అర్థమవుతుంది. తెలుగునకు వర్ణములు 33, 36 అని చెప్తాడు. తెలుగునకు వర్ణములు 36 అంటే నిజంగా మన తెలుగు భాషకి ఉన్నటువంటి వర్ణాలు 36. అంటే భాషా శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారంటే, ఏ భాషలోనైనా సరే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి భాషలో 16 వర్ణాల నుంచి 60 వర్ణాల లోపల ఉంటుంది భాష అనేటువంటిది. విస్తృతి పొందినటువంటి భాష అయితే ఒక 60 వర్ణాలు మ్యాక్సిమం. మినిమం ఒక భాష అనేటువంటిది ఉండాలంటే అందులో అక్షరాలు 16 లేకపోతే 15 కంటే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఆ భాష నిలబడదు. ఆ భాష జీవ భాషగా ఉండదు. ఎప్పుడొకప్పుడు ఎగిరిపోతుంది గాలికి, అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్మాణంలో మనం చూసినప్పుడు 36 వర్ణాలతో కూడినటువంటి ఈ తెలుగు భాష వర్ణాలతో కూడినటువంటి తెలుగు భాష శాసనాల్లో మాత్రము కేవలం 33 మాత్రమే కనపడుతున్నాయి. అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ లేదు. ఐ లేదండి. ఐ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మళ్ళా మనం చర్చించుకున్నాం. ఓ ఓ ఇవి అచ్చులు. మనకి ప్రాచీన శాసనాల్లో కనబడుతున్నటువంటి అచ్చులు. అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఓ ఓ. ఇక హల్లుల్లోకొస్తే క ఖ గ ఠ మామూలుగా ఒత్తు అక్షరాలు లేకపోతే మహాప్రాణ అక్షరాలు సంస్కృతం నుంచి వచ్చినటువంటివి, తెలుగుకు సంబంధం లేనటువంటివి. అందుకే ప్రాచీన శాసనాల్లో కూడా ఇవి లేవు. క గ ఞ చ జ ట డ ణ త ద న ప బ మ య ర ల వ అళ బండిర ఝ అనేటువంటి ఒక అక్షరం ఉంది. ఇది మనకి ఆ రోజు శాసనాల్లో కనపడుతున్నటువంటి అక్షరం. దీన్ని మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఈ రోజు మనకి లేనటువంటి బండిరా లాగా కనపడుతుంది, కానీ దీన్ని ఇలా ఉంటుందండి. ఇది కనపడుతుందా లేదా మీకు? కనపడుతుంది కదా. తాగుడిస్తే టీ అనేటువంటి రూపంలో ఉంటుంది. దీన్ని ఝ అనేటువంటి ఒక అక్షరం కూడా, ఒక వర్ణం, అక్షరంగా ఒక వర్ణం మనకు ప్రాచీన తెలుగులో ఉన్నట్టు కనపడుతుంది. ఆ తర్వాత కాలంలో ఇది డ ల ట ర అనేటువంటి అనేక వర్ణాలుగా విచ్చిత్తి పొందిందని చెప్పి భాషావేత్తలు నిర్ణయించారు. ఈ ఝ అనేటువంటిది ఇప్పటికీ మనకి ఆ తమిళంలో ఉంది. కషగం, ద్రవిడ మున్నేత్ర కషగం. ఈ ఝ అనేటువంటి అక్షరం తమిళులు మాత్రం నిలుపుకున్నారు. తెలుగులో, ఆ ప్రాచీన తెలుగులో ఉన్నటువంటి అక్షరాన్ని మనం మార్చి పలకడం, దాని బదులు ఒంగోజు అని ఉండేది. అంటే ఈ రోజు మనం ఒంగోలు అనేటువంటి ప్రాంతాన్ని ఒంగోజు అని, తర్వాత దాన్ని మనం ఒంగోలుగా మార్చేసుకున్నాం. ఇక్కడ ఐ ఔ అనేటువంటివి శాసనాల్లో లేవు. ఆ ఈ ఐ అనేటువంటిది వాడేవాళ్ళు అది వరకు. ఔ అనేటువంటి దానికి ఆ ఊ అనేటువంటి దాన్ని వాడేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి వాటిగా రూపాంతరం చెందించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా సంస్కృత ప్రాకృతాల నుంచి మనం మహాప్రాణాలను తెచ్చుకున్నాం. ఖ ఛ ఠ థ ప ఇలాంటి వాటిని తెచ్చుకున్నాం. అలాగే ఊష్మాలు ఉన్నాయి. ఊష్మాలు అంటే ఏంటి? ష ష స ఇలాంటి అక్షరాలను కూడా మనం సంస్కృత భాషను తెచ్చుకున్నాం. అలాగే రు రు ఋషి అనేటువంటి వాటిలో ఉన్నటువంటి ఈ రు రు అనేటువంటి వాటిని కూడా మనం తెచ్చుకున్నాం. ఒకప్పుడు లు లు అనేటువంటివి కూడా ఉండేటువంటివి. వాటి నుంచి కూడా మనం సంస్కృతం నుంచి తెచ్చుకున్నటువంటి సందర్భాలు. ఇవి మనకి ప్రాచీన తెలుగు భాషలో ఉన్నటువంటి అచ్చులు, హల్లులు. మనం ధ్వని పరిణామం అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకునేటప్పుడు వర్ణం అంటే ఏంటి, ధ్వని అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి, పదం అంటే ఏంటి అనేటువంటిది
తెలుగులో ఉన్నటువంటి ధ్వని పరిణామం గురించి చర్చించుకునేటప్పుడు మాట్లాడుకున్నాం మిత్రమా. ఇప్పటి వరకు మనం ప్రాచీన తెలుగు భాషకు మాత్రమే పరిమితం అవుతాం. ఎందుకంటే దాంట్లోంచి దీంట్లోకి, దాంట్లోంచి దీంట్లోకి వద్దు. కాబట్టి ప్రాచీన తెలుగు శాసనాల్లో మనకు కనబడుతున్నటువంటి అచ్చులు 10, హల్లులు 23. ఆ తర్వాత సంస్కృతం నుంచి, ప్రాకృతం నుంచి తెచ్చుకున్నటువంటి మహాప్రాణాక్షరాలు తెచ్చుకున్నాం. ఊష్మాలు తెచ్చుకున్నాం, శషసాలు. అలాగే ప్రాచీన తెలుగు భాషలో మనకు కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణం, మీరు పత్రికా రంగంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం వలపల గిలప. అంటే ఈరోజు మనకి నకార పొల్లు లాంటిది ఒకటి ఉండేది. ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి ఈ అక్షరం, ఈ నకార పొల్లు లాంటిది ఈ వలపల గిలకానికైనటువంటి ఒక రూపం ఆ రోజు కనిపించేది. అంటే ఇప్పుడు కర్త అనేటువంటి ఒక పదాన్ని రాయాలంటే, కర్త అనేటువంటి పెద్ద తిరుమలాచార్యులు వచ్చిన తర్వాత, అన్నమాచార్యుల కొడుకు వీళ్ళు వచ్చిన తర్వాత భాషని, అక్షరాల్ని సరళీకరించేటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది. ఎందుకంటే రాగిరేకుల మీద చెక్కించేటువంటి క్రమంలో, ఇలాంటి క్రమంలో వాటిని కొంచెం భాష పరంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ వలపల గిలక అనేటువంటిది పోయింది. ఇప్పుడు కర్త అనేటువంటి పదం రాయాలంటే కారాసి, రారాసి, కారాసి, తారాసి, దాని పక్కన ఇందాక నేను చూపించాను కదా, ఆ వలపల గిలక రాసేవాళ్ళు. అప్పుడు అది కర్త అయ్యేది. ఎందుకు ఇలాంటి రూపాన్ని వాళ్ళు వాడేవాళ్ళు అంటే, ఆ రోజు లేఖన సాధనాల్లో చిరిగిపోయేటువంటి ఈ తాటాకులు చిరిగిపోయేటువంటి ప్రమాదం ఉండేదేమో కింద ఇలా వేయడానికి. పైగా దాన్ని అలాంటి ఆలోచన లిపి పరిణామం, లేకపోతే లిపి పుట్టు పూర్వత్రాలు, లిపి వికాసం అనేటువంటి దానికి సంబంధించి తిరుమల రామచంద్ర రాసినటువంటి పుస్తకాన్ని కానీ మనం చదివినట్టయితే అర్థమవుతుంది. ఎందుకు అలాంటి వాటిని ఉపయోగించేవాడని. సరే, ఎందుకు ఉపయోగించారో పక్కన పెడితే, రావత్తు బదులుగా ఈ వలపల గిలప అనేటువంటి దాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది ప్రాచీన ప్రాంగణయ యుగపు భాషలో కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణం. ఈ రోజు దాని బదులుగా మనం తావొత్తుని రాకిని తావొత్తు చేసి కర్త అనేస్తాం. కాబట్టి ఈ వలపల గిలక ఆ ప్రాచీన కాలంలో ఉండేటువంటి. అలాగే నిండు సున్నాతో కూడినటువంటి అక్షరం ఒకటి ఉంది. ఇప్పుడు పండు అని రాయాలనుకోండి, మనం ఏం రాస్తాం? సున్నా పెడితే డు రాసేస్తాం. కానీ శాసనాల్లో పండు అనేటువంటి పదాన్ని రాయాలంటే పక్కన అణా రాసి, అణాకి కొమ్మిచ్చి దానికి డావొత్తు పెట్టేవాళ్ళు. పండు. ఇది ఖచ్చితమైనటువంటి ఉచ్చారణ. మనం అనుకుంటూ ఉంటాం చాలా మంది, మనం చాలా గొప్పగా భాషను ప్రయోగిస్తున్నాం, చాలా గొప్పగా ఉంది అని. పూర్ణ బిందువు అనేటువంటి దాని విషయంలోనే చూడండి మీరు. పూర్ణ బిందువు అనేటువంటి విషయంలోనే చూడండి. అంటే నిండు సున్నా అనేటువంటి దాన్ని, మకారం అనేటువంటి దాన్ని. ఇప్పుడు పండు అనేటువంటి పదంలో నాకి ఆ నాలుక అక్కడ తగలడం అనేటువంటి పండు అంటున్నాం. దేశం అంటున్నాం. అక్కడ ఉండేది సున్నానే, ఇక్కడ ఉండేది సున్నానే. మరి రెండు సున్నానే కదా. మరి పలకడంలో తేడా ఉంది కదా. దాన్ని వేరుగా దీన్ని వేరుగా సూచించాలి కదా. మరి సూచించడం లేదే తెలుగు భాషలో. బ్రహ్మాండంగా మనకి ఇప్పుడు ఈరోజు 55, 56 వర్ణాలు ఉన్నాయి కదా. మరి పండు అన్నప్పుడు అక్కడ నిండు సున్నా ఉంది. దేశం, కాలం అన్నప్పుడు కూడా అక్కడ కూడా నిండు సున్నా ఉంది. ఇక్కడ నిండు సున్నాన్ని పలికేటప్పుడు ఒక రకంగా పలుకుతున్నాం, అక్కడ నిండు సున్నాన్ని పలికేటప్పుడు ఒక రకంగా. ఈ రూపం ఇది అనేటువంటిది మనకి శాసన భాషలో దేన్ని ఎలా పలకాలనడానికి వీలుగానే అలాగే శాసనాల్లో లిఖించేవాళ్ళు. అందుకే పండు అని చెప్పడానికి అణా కింద డావొత్తు ఇచ్చేటువంటి రూపం మనకు అక్కడ కనపడుతుంది. అలాగే ప్రాచీన తెలుగు భాషలో, శాసన భాషలో మనకు కనిపించేటువంటి అంశం ఇంకోటి ఏంటంటే తాళవీకరణ అనేటువంటి. ఈ మధ్య కాలంలో ఎవరో ఉండి చలపతి ఏంటండి? చలపతి పేరు అచలపతి కదా. అచలం అంటే కొండ కదా. చలపతి అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని ఒక పెద్దాయన అడిగాడు. నేను కూడా ఆలోచించాను. అచలపతి, వెంకటాచలపతి, వెంకట అచలపతి. అచలపతి అంటే చలనం లేనటువంటి కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అని. అచలపతి అని పేరు పెట్టాలి కానీ చలపతి అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని ఒక ఆయన అడిగినప్పుడు ఆలోచించి నేను చలపతి అనేటువంటి పేరు తాళవీకరణం ద్వారా వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. ఎలా వచ్చింది తాళవీకరణం అంటే ఏంటి అంటే, ప్రాచీన తెలుగు భాషలో ఈ రోజు మనం
ఉపయోగించే అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించేటువంటి చాలా చోట్ల ప్రాచీన కాలంలో ఉపయోగించబడేది. మనం క్రీస్తకం 6వ శతాబ్దం నాటి శాసనాలను చూసినట్లయితే 6వ శతాబ్దం నుంచి ఈ మార్పు కనపడుతుంది. చెరువు అనేటువంటి పదాన్ని కెరై అని పిలిచేవాళ్ళు. చెరువు అనేటువంటి పదాన్ని పాత శాసనంలో కెరవు లేకపోతే కెరై అని పిలిచేవారు. చేయి అనేటువంటి చేతిని కేయి అని పిలిచేవాళ్ళు. మనకు తమిళ్ మలయాళంలో కానీ చూసినట్లయితే కై అనేటువంటిది కనపడుతుంది. ప్రాచీన కావ్యాల్లో కూడా కై మోడుపులు అనేటువంటి పదం కనపడుతుంది. కై అంటే 2 చేతులు జోడించి, లేదా కై అంటే చేయి, మోడుపులు అంటే జోడించి. కాబట్టి కై నుంచి చేయి అనేటువంటి రూపం వచ్చింది. కాబట్టి ఇలా మనం చూసినట్టయితే ఈ పరిణామాన్ని కకారం చకారంగా మారడం అనేటువంటి రూపాన్ని తాళవీకరణం అంటాం. ఈ తాళవీకరణం కూడా తెలుగులో ప్రాచీన కాలంలో జరగనటువంటి రూపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మార్చుకుంటున్నాం. అదేవిధంగా చెవి అనేటువంటి దీన్ని కివి అని పాతకాలంలో శాసనాలు కనపడుతుంది. చిలుక అనేటువంటిది శాసనాల్లో మనకి కిడి అనేటువంటి రూపంలో కనపడుతుంది. అంటే చాగా తర్వాత కాలంలో మారింది. ప్రాచీన కాలంలో మనం చాకు బదులుగా వాడేవాడమే అనేటువంటిది కనపడుతుంది. ఇందాకే చెప్పినట్టు ఈ తెలుగు పదాలను సంస్కృతీకరించేటువంటి క్రమంలో భాగంగా కొలను అని ఉందనుకోండి. కొలను సారసపురి, కొలనూరు అంటే సారసపురి. సరసం అంటే తామర అని అర్థం. అది సరస్సు అనేటువంటిది అర్థం. అట్లనే ఇందాక మనం చెప్పుకున్నట్టు చేబ్రోల్ని తామ్రపురి అనేటువంటిది. ఇలాంటి పదాలు కూడా మనకి శాసనాల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రాచీన కాలంలో భాషలో చూసినప్పుడు ముందు పదాలను వెనక్కేసి, వెనక పదాలను ముందుకేసి పలకడం అనేటువంటిది కనపడుతున్నటువంటిది. ఈరోజు లోన, లోపల అనేటువంటి పదం ఉంది. దీనికి ముందు రూపం మన శాసనాల్లో ఉలన అనేటువంటి రూపం కనపడుతుంది. రోలు, రోకలి ఈరోజు మనం వాడుతున్నాం. అది వరకు ఒరోల్ అనేటువంటి పేరుతోటి ఈ వచ్చి పక్కన తీసుకొచ్చి పెట్టి రోలుగా మార్చాం. ఇది ఈరోజు మనకు తెలుగు భాషలో కనపడుతున్నటువంటి పదాలు. ఈ పదాలకు ముందు ఒలన అని చెప్పి పిలిచేవాళ్ళు, లోన అని, ఒరల్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇలాంటి రూపాలు మనకి కనపడుతున్నటువంటి సందర్భం. ఇక ఆ రోజు మనకి చూసినట్లయితే చాలా తెలుగు పదాలే ఎక్కువగా ఉండేవి. అక్కడక్కడ సంస్కృత ప్రాకృత పదాలు ఆనాటి తెలుగు భాషలో మనకి ఉన్నట్టు కనపడుతూ ఉంది. సంస్కృతం నుంచి, ప్రాకృతం నుంచి వచ్చినటువంటి రూపాలని తత్సమ రూపాలు అని చెప్పి పిలిచారు. తత్సమ రూపాలు. తత్సమము అంటే సంస్కృతంతో ప్రాకృతంతో సమానమైనటువంటి రూపం తత్సమం. అలా కాకుండా ఆ పదాలను పూర్తిగా మార్చేసి, అంటే తత్సమం అంటే రాముడు, సీత ఇవన్నీ కూడా తత్సమ శబ్దాలు. సంస్కృతం నుంచి మనం తెలుగులోకి దించుకున్నటువంటి రూపాలు. ఆ శాసన భాషా కాలం నాటికే వాటిని దించుకున్నాం. తద్భవ రూపం అనేటువంటిది ఇంకొక రూపం ఉంది. తద్భవ రూపం అంటే సంస్కృతం నుంచి తీసుకుంటాం, దాన్ని మొత్తాన్ని కూడా మార్చేస్తాం, రూపాన్నే మార్చేస్తాం. మార్చేసి వేరే విధంగా దాని నుంచి పుట్టినటువంటి రూపాన్ని తయారు చేసుకుంటాం తెలుగులో. అలాంటి తయారు చేసుకునేటువంటి సందర్భం ప్రాచీన శాసన భాషలోనే కనపడుతుంది. కుడ్యం అనేటువంటి సంస్కృత పదం ఉంది. కుడ్యం నుంచి గోడ అనేటువంటి పదాన్ని తయారు చేసుకున్నాం. కానీ గాగా మార్చుకున్నాం, దాన్ని అలాగే పెట్టుకున్నాం. కుడ్యం గోడ, తామరసం తామర, ఇలాంటి తద్భవ రూపాలు అనేటువంటి వాటిని తయారు చేసుకున్నాం. తెలుగు భాషలో కలిపేసుకున్నాం. అచ్చ తెలుగు పదాలు మనం ఎలాగూ ఉన్నాయి. తత్సమ పదాలని సంస్కృత ప్రాకృతాల నుంచి తీసుకొచ్చుకున్నాం. వాటితో రూపాంతరం అలా కొంచెం మార్చుకొని లక్ష్మి అజాతంగా దించుకుంటాం, దీర్ఘం కట్ చేసుకుంటాం. రామానికి విసర్గ తీసేసి పక్కన దువర్ణం చేర్చుకుంటాం, మాకు కొమ్మిచ్చేసుకుంటాం. కాబట్టి ఇలా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భాషలో వర్ణాల రూపంలో రకరకాలైనటువంటి వలపల గిలక, ఝకారము, అదేవిధంగా తాళవీకరణము అనేటువంటి వాటి యొక్క రూపాల మార్పులు అనేటువంటి వాటి వల్ల భాష అనేటువంటిది ప్రాచీన భాష మెల్లమెల్లగా
తెలుగు భాష అనేటువంటిది పరిణామం చెందుతూ వచ్చింది. అదేవిధంగా పేర్ల విషయంలో కూడా ఆహ్, ఇట్లా రకరకాలైనటువంటిదిగా చేసుకుంటూ వచ్చాం. హ్మ్. ఇలా చేసుకుంటూ వచ్చి వాండు అనేటువంటి రూపాన్ని చెప్పాలనుకున్నప్పుడు, ఇప్పుడు వాడు అనే రూపం ఈరోజు మనకుంది వ్యవహారికంగా. వాడు కంటే ముందు రూపం ఏంటి? వాండు అనేటువంటిది ఉంది కావ్యాల్లో. దానికంటే ముందు రూపం ఏంటి? వా అణ అణాకు అణాకు కొమ్మిస్తే వాణు దాని కింద డా రాసి వాండు అనేటువంటి రూపం ఉండేది. అదేవిధంగా ఆహ్, వీని, వీరు అని చెప్పడం కోసం కూడా ఒక రకమైనటువంటి ఉచ్చారణతో కూడినటువంటి రూపం కనపడుతుంది. ఇక సంఖ్యావాచకాలకొస్తే, సంఖ్యావాచకాల్లో కూడా ప్రాచీన కాలంలో లేతే కావ్య శాసన భాషలో, ప్రాంగణయుగ భాషలో సంఖ్యావాచకాలు ఒండ్రు లేతే ఉండు. ఒండు అనేటువంటిది రాయాలంటే ఈరోజు మనం ఏం రాస్తాం? ఓలో ఓ రాసి, సున్నా చుట్టేసి, డు రాస్తాం. కానీ ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఒండు అణాకి కొమ్మిచ్చి డు రాసేటువంటి పరిస్థితి. ఒండు. 2ని ఇరువైపులా తెలుగులో మనం ఈ రోజుకి కొన్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నాం. 2 వైపులా ఎక్కువ రాస్తుంటాం. ఇరువైపులా. హ్మ్. ఆహ్, చాలా సహజ సిద్ధమైనటువంటి పదం అది. ఇది ఎక్కువగా మనకు శాసనాల్లో కనపడుతుంది. ఆ! మూండ్రు 4, 4 కూడా సహజ సిద్ధమైనటువంటి పదం. ఈరోజు మనం మార్చుకున్నాం. 4, నలుచెరగలు. ఈ 4 అనేటువంటిది బ్రహ్మకి 4 ముఖాలుంటాయి. నలువ అనేటువంటిది కూడా ఆయనకున్నటువంటి పేరు. కాబట్టి ఇలాంటి రూపాలు మనకి శాసనాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా శాసన భాషలో చాలా జాగ్రత్తగా కర్త, కర్మ, క్రియ అనేటువంటిది తెలుగు వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం రకరకాలైనటువంటి వాక్యాల్ని సంస్కృతం ప్రభావం వల్ల కావచ్చు, ఇంగ్లీష్ ప్రభావం వల్ల కావచ్చు, ఇంకొక ఉర్దూ ప్రభావం వల్ల కావచ్చు, రకరకాలైనటువంటి నిర్మాణంలో మనం మార్చుకోవచ్చు. ముఖ్యంగా మాధ్యమాల్లో అయితే ముఖ్యంగా యాంకరింగ్ దశల్లో వాటిని ఎలాగా మార్చుకుంటున్నామో మనం అర్థమవుతూనే ఉంది. ఎక్కడ ఏ పదం పెడుతున్నామో తెలియకుండా ఎలాగైతే అలాగా చేసేటువంటి పద్ధతి. కానీ శాసన భాషలో చాలా స్పష్టంగా నిర్మాణ క్రమంలో భాగంగా తెలుగు భాష నిర్మాణ క్రమంలో కర్త, కర్మ, క్రియ అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే శాసనాల్లో భాషలో కేవలం వ్యవహారికం ప్రజల్లో ఉన్నటువంటి మాటలేమన్నా ఉన్నాయా అని మనం పరిశీలిస్తే ఉన్నాయి. శాసనాలు రాసేటువంటి వాళ్ళందరూ కూడా పండితులే. వాళ్ళకి అక్షరాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు. అయితే అలా రాసినటువంటి వాళ్ళ యొక్క పదాల్లో కూడా అక్కడక్కడ ఇస్తిమి, చేస్తిమి వంటి రాయలసీమ పదాలకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే మనకి ఎక్కువ శాసనాలు రాయలసీమ ప్రాంతంలో ప్రాచీనమైనటువంటి శాసనాలు ఎక్కువగా దొరికాయి. ప్రాచీన మానవుడికి సంబంధించినటువంటి రూపాలు కూడా ఈరోజు కార్బన్ డేటింగ్ పద్ధతిలో చేసినప్పుడు కర్నూలు జిల్లాలోనే మొట్టమొదట కనపడ్డాయి. అత్యంత ప్రాచీనమైనటువంటి మనిషి కర్నూలు జిల్లా కొన్ని తవ్వకాల్లో దొరికాయి అనేటువంటిది మనకి చరిత్ర పరిశోధనలు చెప్పినటువంటి వాస్తవం. అంటే ఈ భాషకు సంబంధించినటువంటి శాసనాల్లో కూడా ఇస్తిమి, చేస్తిమి వంటి వ్యవహారిక రూపాలు రాయలసీమలో ఈ రోజుకి మనం ప్రజా వ్యవహారంలో చూస్తున్నటువంటి ఈ పదాలు అనేటువంటివి అక్కడ కనపడుతూ ఉన్నాయి. వ్యవహారిక రూపాలు. కాబట్టి ఈరోజు మనం చూసినట్టయితే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుంచి క్రీస్తకం 10వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఈ భాష, తెలుగు భాష యొక్క స్వరూపం ఈ విధంగా ఉంది. దీన్నే ప్రాంగణన్నయ యుగపు తెలుగు భాషా స్వరూపం అనేటువంటి దాన్ని అనే అధ్యాయంగా మనం చెప్పుకుంటాం. ఇలా ఉన్నటువంటి ఈ తెలుగు భాష పూర్తిగా స్థిర రూపాన్ని పొంది 10వ శతాబ్దంకి వచ్చేటప్పటికి తనకంటూ ఒక అస్తిత్వాన్ని తయారు చేసుకొని ఆ తర్వాత 11వ శతాబ్దంకి వచ్చేటప్పటికి కావ్య భాష రంగంలోకి వెళ్ళడానికి వీలుగా తన యొక్క పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంది అనేటువంటిది మనకి ఈ ఉదాహరణలన్నిటినీ కూడా చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి అంశం. ఆ తర్వాత మనం 11వ శతాబ్దంలో నన్నయ్య ఆంధ్ర మహాభారతం వచ్చింది. ఆంధ్ర మహాభారతం తర్వాత వచ్చినటువంటి అనేక కావ్యాల్లో ఉన్నటువంటి భాషని మనం చూస్తే అది ఎలా ఉందనేటువంటిది అనేక కావ్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో 1850 నుంచి అంటే 11వ శతాబ్దం నుంచి 1850 వరకు భాష ఒక స్థిరమైనటువంటి రూపంలో కొనసాగుతూ వచ్చింది. మన లిపిలో మనమే రాసుకుంటున్నాం. మన మాటల్ని, తెలుగు పదాలని తోడుగా
తత్సమాల్ని తద్భవాల్ని చేర్చుకొని ఒక విస్తృతపరుచుకొని తెలుగు భాష అనేటువంటిది కావ్యాల రూపంలో మనకు కనపడుతున్నటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు మనకి కోకోలలు ఏ గ్రంథాన్ని చూసినా తెలుస్తాయి. అయితే ఈరోజు మనం ఆధునిక కాలంలో ఆధునిక తెలుగు భాష ఈ విధంగా ఎలా రూపాంతరం చెందింది, ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి భాషలో ఎలాంటి మార్పులు చెందాయి. మనం శాసన భాషలో చెప్పాం, ఇప్పటి వరకు ప్రాంగణ యుగపు భాషలో చెప్పాం, కావ్య భాషలో ఎలా రూపాంతరం చెందాయి అనేటువంటి విషయాన్ని చెప్పాం. అయితే ఈరోజు మనం వాడుతున్నటువంటి ప్రామాణిక భాష, ప్రామాణిక తెలుగు భాష లేకపోతే ఆధునిక తెలుగు భాష ఈ రూపానికి ఉండడంలో ఈరోజు మనం చేస్తున్నటువంటి భాషలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, ఏ అక్షరాలని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎలా వాడుతున్నాం, మాట లేనటువంటి వాటిని ఏ విధంగా తయారు చేసుకున్నాం అనేటువంటి విషయాల్ని తర్వాత క్లాసులో చర్చించుకుందాం. రేపు క్లాసులో మనం ఆధునిక తెలుగు భాష అంటే శాసన భాష, కావ్య భాషకు సంబంధించి తెలుగు ఏ విధంగా రూపాంతరం చెందింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చర్చించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆధునిక కాలంలో ఉన్నాం. 1850 నుంచి ఈరోజు మనం ఆధునిక యుగంగా, ఆధునిక కాలంగా, భాషా శాస్త్ర దృష్ట్యా, తెలుగు సాహిత్య చరిత్ర దృష్ట్యా ఆధునిక యుగం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కాలంలో తెలుగు భాష ఎలా ఉంది, ప్రామాణిక తెలుగు భాష అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాం. అదేవిధంగా భాషలో వచ్చినటువంటి వ్యావహారిక భాషోద్యమం, గ్రాంధిక భాష నుంచి మనిషి మాట్లాడుకునేటువంటి భాష వైపు తీసుకు వెళ్ళడంలో కృషి చేసినటువంటి మహనీయులు, ఆ రోజు ఏ విధంగా వాళ్ళు కృషి చేసి ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి, ఈ రోజు మనం రాస్తున్నటువంటి భాషను స్థిరీకరించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలను చెప్పుకున్నాం. ఈ రోజు మన భాషలో వచ్చినటువంటి మాండలికాల్ని ఒకసారి ప్రస్తావించుకుంటే ఈ అధ్యాయం అనేటువంటిది, ఈ చాప్టర్ అనేటువంటిది పూర్తవుతుంది.